తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచార బాధ్యతల కోసం ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టింది. ఏడాదికి 50 కోట్ల చొప్పున గత 3 ఏళ్ళు టర్నోవర్ కలిగి 100 మంది జర్నలిజం మీడియాలో నిష్ణాతులైనటువంటి ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టెండర్లో పాల్గొవచ్చు. అదేంటంటే ప్రత్యేక కమ్యూనికేషన్ ఏజెన్సీ. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ పథకాలను ప్రచారం కల్పించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తుండడం, అలాగే దూరదర్శను, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అంశాలను ప్రచారం చేయడం, తద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో కూడా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట పెంచే కథనాలను ఆయా మీడియాల్లో వచ్చేలా చూడాలి. మీడియా కవరేజీ, ట్రాకింగ్, విశ్లేషణ చేయడంతో పాటు వివిధ శాఖలకు చెందిన వార్తలు మీడియా సంస్థలకు తెలియజేయాలి. అవసరం అనుకుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో ట్రిప్పులు నిర్వహించాలి. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, ఎఫ్ఎం రేడియో ఛానళ్లలో వచ్చేలా చూడాలి. దేశ విదేశాల్లోని మీడియా రంగం ముఖ్యులకి ప్రభుత్వ సమావేశాల గురించి తెలియజేయాలి. ప్రభుత్వ సానుకూల ప్రతికూలత మీద ప్రజాభిప్రాయం సేకరించాలి. వాటికి అనుగుణంగా వ్యూహాలని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మొత్తం 360 డిగ్రీల్లో భారీ ఎత్తున చంద్రబాబు సర్కార్ గురించి ప్రచారం చేయాలి అన్నటువంటి పాయింట్ ఏమో సాక్షి రాసుకొచ్చింది. ఓవరాల్గా ప్రచారానికి సంబంధించి సొంత పార్టీ మీద నమ్మడమే కాకుండా ఇలాగ వినియోగించేటటువంటి విధంగా ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది.